అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ ని చూస్తారు. అలానే నేను యూట్యూబ్ లో చూసి ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దాం అనుకున్నా. అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ విషయానికి వస్తే ఈ 2 days కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టడం కుదరలేదు. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా నాకు సివియర్ హెడేక్ ఉంది అని. దానికోసం హాస్పిటల్ కి తిరగడం, అలానే అదే టైంలో నా ల్యాప్టాప్ కూడా ప్రాబ్లం వచ్చింది. నా అదృష్టం ఎంత బాగుందంటే ల్యాప్టాప్ రిపేర్ చేయించిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చిందనమాట. అది మళ్ళీ సర్వీస్ కి ఇవ్వడము, ఒక స్టాండప్ ల్యాప్టాప్ తీసుకోవడము. ఈ లోపే లాస్ట్ మండే మా నాన్నమ్మ చనిపోయారు, అంటే డాడీ వాళ్ళ పెద్దమ్మ. ఆ తర్వాత నాకు హెల్త్ బాగాలేక బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక వర్క్ తో ప్యాకప్ అయిపోయి ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఫైనలీ ఈ రోజు మార్నింగ్ నాకు కొంచెం టైం దొరికింది, అందుకనే ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఆఫ్టర్నూన్ కంతా ఇది పబ్లిష్ చేయడానికే ట్రై చేస్తా. ఓకే, ఇప్పుడు మన మెయిన్ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. దిస్ వాజ్ ఆన్ ట్యూస్డే. మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే బాబుకి వర్క్ అసైన్ చేస్తున్నాను. ఒక 2 days ముందు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ చదివాడు, అందుకనే ఈ రోజు తెలుగు చదివిస్తున్నాను. మ్యాథ్స్ అయితే 1 to 10 words లో రాస్తున్నాడు. ఇంకా ఇంగ్లీష్ అయితే యాపిల్ టు ఐస్ వరకు నేర్చుకున్నాడు అనమాట. ఇంకొక 10 days లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ లోపే మిగతా కూడా నేర్పియాలి. ఇంకా నేను వంట చేసి వచ్చేసరికల్లా వీడు ఇవి నేర్చుకొని చూడకుండా రాయడం కూడా చేయాలన్నమాట. బాబు గారు మంచిగా రాసుకుంటూ ఉన్నారు. ఇంకా వాడిని ఏం డిస్టర్బ్ చేయను, నేను వెళ్ళి వంట చేస్తాను. ఈ రోజు యాక్చువల్ గా అమ్మ, నాన్న ఇంకా భుజ్ బంగారం వీళ్ళు ముగ్గురు నాన్ వెజ్ తింటారు. అమ్మ ఎగ్స్ కుక్ చేస్తున్నట్టుంది. ఇంకా నా కోసం అని దొండకాయలు ఉన్నాయి. వాటితో ఎప్పుడు చేసే దొండకాయ ఫ్రై కాకుండా ఏదైనా స్పెషల్ గా ప్రిపేర్ చేయాలని చెప్పేసి యూట్యూబ్ చూడడం స్టార్ట్ చేశాను. అప్పుడు మేతి దొండకాయ ఫ్రై ఏదో కొంచెం గమ్మత్తుగా అనిపించింది. సరేలే ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నా. ఇంకా ఇక్కడైతే నేను దాదాపుగా ఒక 400 grams వరకు దొండకాయలు తీసుకున్నాను. అన్ని కూడా ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ లో ఈ దొండకాయ ముక్కలు యాడ్ చేసి ఒక 2 minutes హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ ఒక 6 months నుంచి నేను డాడీ బ్రౌన్ రైసే తింటున్నాం. కాకపోతే అమ్మ బాబు వైట్ రైస్ తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా స్లోగా బ్రౌన్ రైస్ లోకి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా అందుకనే ఈ రోజు అమ్మ వాళ్ళకి బ్రౌన్ రైసే కుక్ చేసుకోమని చెప్పాను. ఇన్ కేస్ మీ మీల్ లో బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే గనక స్టార్ట్ విత్ నాన్ వెజ్ కర్రీస్ తో స్టార్ట్ చేయండి. మీకు అంత డిఫరెన్స్ ఏమీ అనిపించదు. అండ్ నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్ అయితే మాత్రం పన్నీర్ ఆర్ ఎనీ మసాలా గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, వాటితో ట్రై చేయండి. ఆ తర్వాత స్లోగా మీకే బ్రౌన్ రైస్ అలవాటు అయిపోతుంది. ఇంకా కర్రీ విషయానికి వస్తే దొండకాయలు ఒక 2 minutes హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫ్లేమ్ ని కంప్లీట్ గా లోలో పెట్టేసి మూత పెట్టండి. ఇప్పుడు దొండకాయలు ఆల్మోస్ట్ 80% వరకు మగ్గిపోవాలి. ఇంకా ఈ లోపు డాడీ ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారు. ఈ లోపు నా కొడుకు కామ్ గా వెళ్లి డోర్ లాక్ చేసేసుకొని వచ్చేసాడు. చదవమన్నామంటే అది చేయడు, మిగతా పనులన్నీ చేస్తాడు. ఇందాక మీరు చూసినట్టయితే వాడి షర్ట్ వేసుకున్నాడా, అది తీసేసి ఇప్పుడు వాళ్ళ తాతయ్య టీ షర్ట్ వేసుకున్నాడు. ఎదురుగా నేను కనిపించాను కదా, మళ్ళీ ఎక్కడ కొట్టేస్తానేమో అని చెప్పి కామ్ గా కూర్చొని రాసుకుంటున్నాడు. దొండకాయ మూత పెట్టేసి అలా వదిలేయడం కాదు, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ లోపు మనం కర్రీకి కావాల్సిన మెయిన్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం బాండీలో 2 spoons పచ్చిశనగపప్పు, 1 spoon మినప్పప్పు, 1/2 spoon ఆవాలు, 1/2 spoon జీలకర్ర, 1/2 spoon మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ లో ఫ్లేమ్ లో పెట్టి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో మనం ఎక్కడ కారం యూజ్ చేయము, అంతా కూడా ఈ ఎండుమిరపకాయలు ఘాట్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కర్రీకి చూసుకొని దాన్ని బట్టి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను వేసిన ఎండుమిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి, అందుకనే ఒక 2-3 యాడ్ చేశాను అంతే, అంతకు మించి ఏం వేయలేదు. ఇంకా ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఇంగువ స్కిప్ చేయాలి అని నేను చూసిన రెసిపీలో ఏం చెప్పలేదు. ఆ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు, బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంది. ఇంగువ వేసి 1 నిమిషం అలా ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కకు పెట్టేయండి, పూర్తిగా చల్లగా అయినంత వరకు. ఇంకా ఈ లోపు మీరు ఇక్కడ చూసినట్టయితే దొండకాయలు ఆల్మోస్ట్ 60% వరకు కుక్ అయిపోయాయి, బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోని పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాకా మనం ఉప్పు పసుపు ఏమీ వేయలేదు, ఓన్లీ ఆయిల్ లోనే మగ్గించాము. ఉప్పు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయండి. రిమైనింగ్ 40% అది నెమ్మదిగా కుక్ అవుతూ ఉంటుంది. ఇంక ఈ లోపు నా బిడ్డ చదువు అయిపోయింది, నెమ్మదిగా ఆటలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇలా నాకు గుర్తొచ్చినప్పుడు అంతా వాడికి వాటర్ తాగు అని చెప్తూనే ఉంటాను. బికాస్ బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ టైంలో కరెక్ట్ గా వాటర్ తీసుకోవాలి, లేకపోతే ఊరికే డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగిపోవడము, లేకపోతే బాడీ అంతా వీక్ గా అయిపోవడం లాంటివి అవుతూ ఉంటాయి.
అందుకని మర్చిపోకుండా గంటకు ఒకసారైనా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండండి. బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి డ్రింకులు తీసుకున్నారే అనుకోండి, అది ఇప్పుడేం అనిపించదు, నెక్స్ట్ సీజన్ లో కఫ్ కోల్డ్ ఎక్కువైపోతాయి. ఆ ప్రాబ్లం ఫేస్ చేసే దానికన్నా ఇలా నన్నారి కానీ లేకపోతే సుగంధి కానీ, ఇది డాడీ ఇంట్లో ప్రిపేర్ చేసిన మారేడు షర్బత్ అన్నమాట. సో ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. అఫ్ కోర్స్ ఇందులో షుగర్ ఉంటది, కాకపోతే మరీ అంత కార్బోనేటెడ్ డ్రింక్స్ లో ఉన్నంత ఉంటది అనమాట. వంట చేస్తూ మధ్యలో మారేడు షర్బత్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఏమంటే ఇందాక డాడీ బయటికి వెళ్ళారని చెప్పాను కదా, ఏమంటే బుడ్డోడు వాళ్ళ తాతయ్యని జాక్ ఫ్రూట్ కోసం అడిగాడు. ఇంకా తీసుకొద్దాం కదా అని చెప్పేసి ఎండలో బయలుదేరారు. కాకపోతే ఆ రోజు ట్యూస్డే, ఈనాడు రైతు బజార్ క్లోజ్. ఆ విషయం మర్చిపోయి పాపం ఎండలోనే అలా వెళ్ళిపోయారు. డాడీ ఇంటికి వచ్చేసరికంతా ఆ షర్బత్ కొంచెం కూల్ అవుతుంది కదా అని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇక్కడైతే కర్రీకి కావాల్సిన పప్పులన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, అది చల్లగా అయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ లో తీసుకొని అందులోని ఒక 2 స్పూన్స్ వరకు ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక ధనియా జీరా పౌడర్ లేకపోతే ఇందాక పప్పులు ఫ్రై చేసేటప్పుడే 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి, అంతే. ఫస్ట్ పప్పులన్నీ కోర్స్ గా అలా పౌడర్ చేసిన తర్వాత చిన్న చింతపండు చూసారు కదా, చాలా చిన్న ముక్క యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో కర్రీకి కావాల్సిన మెయిన్ పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ లోపు దొండకాయలు కూడా ఆల్మోస్ట్ 70 to 80% వరకు కుక్ అయిపోతాయి. ఇంకా ఇందులోని మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఇంకొక 5 minutes లో ఫ్లేమ్ లో గనక కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ లో ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. యాక్చువల్ గా ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేస్తారు, కాకపోతే నేను ప్రతిరోజు చేసే వంటలో ఆయిల్ కారం చాలా తక్కువ యూజ్ చేస్తానన్నమాట. అందుకే నేను వంటలు తినడానికి బాగున్నా చూడ్డానికి మరీ అంత ఆయిలీగా కలర్ఫుల్ గా ఏం కనిపించవు. అదనమాట విషయము. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ లో కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అంతే, మేతి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇగోండి నా కొడుకు అయితే ఆటలు మొదలు పెట్టేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పొద్దున్నే 9 o'clock అంతా వచ్చేస్తారు ఆడుకోవడానికి. మళ్ళీ మధ్యలో లంచ్ బ్రేక్, ఆ తర్వాత ఆటలు, ఇలా ఉంటదన్నమాట వీళ్ళ డైలీ రొటీన్. ఇక్కడ అందరం లంచ్ చేస్తున్నాం. ఇందాక అమ్మ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసిందని చెప్పాను కదా, సో వీళ్ళ ముగ్గురు నాన్ వెజ్ తింటారు. నేను తినను కాబట్టి దొండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో అలా తాత మనోడు ఇద్దరు కూడా లంచ్ చేస్తున్నారు. ఇంకా మంత్ అంటారా, నాది ఎప్పుడు స్పెషల్ ట్రీట్మెంటే. నేను ఎంత పెద్దదాన్ని అయిపోయినా, నాకు ఒక కొడుకున్నా, నేను నా పేరెంట్స్ కి ఇంకా చిన్నపిల్లనే. మా అమ్మ ఇంకా నాకు తినిపిస్తూనే ఉంటది. అండి అమ్మ అత్తయ్య వీళ్ళు తినిపిస్తారా, అప్పుడు నాకు కడుపు నిండుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తిన్నట్టు అనిపిస్తుంది. అదే నా చేతితో నేను తిన్నానంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాటిస్ఫైడ్ గా అనిపించదు. అందుకనే ఎక్కువ వీళ్ళే తినిపిస్తూ ఉంటారు. ఇంకా నా కర్రీ విషయానికి వస్తే చాలా కమ్మగా ఉంది. అన్నం మొత్తం ఈ కర్రీ కలుపుకొని తినేసాను, చాలా బాగుందండి. బ్రౌన్ రైస్ తోనే ఈ కర్రీ ఇంత టేస్టీగా ఉంది అంటే వైట్ రైస్ తో ఇంకా బాగుంటుంది. ఒకసారి రెసిపీ తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. మెంతులు వేసాం కదా, చేదొచ్చేస్తుందేమో తినలేమేమో అనుకోవద్దు, చాలా బాగుంటది, కమ్మగా ఉందని చెప్పాను కదా. ఒకసారి మీరే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా నాకు లంచ్ పెట్టేసిన తర్వాత మా అమ్మ బట్టలు ఆరేయాలి అంది. సరే ఇంకా ఈ రోజు నేను బట్టలు ఆరేస్తానులే అని చెప్పి మా అమ్మకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాను. ఇలాంటి అవకాశాలు ఎప్పుడో నెలకు ఒకసారో 2 సార్లు మాత్రమే ఇస్తానండి. అండ్ బై ద వే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. వీడియో చూసే వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే పనులు చేస్తానో అవి మాత్రమే వీడియోస్ లో మీకు కనిపిస్తాయి. నేను చేయలేని పని ఏదైనా ఉంది అంటే అది వీడియోస్ లో అసలు చూపియను. పోనీ ఆ పని వేరే వాళ్ళు చేస్తున్నారు, ఇన్ కేస్ మా అమ్మ పని చేస్తుంది అన్నా కూడా నేను అది వీడియోస్ లో ఎక్కువ చూపించను. ఎందుకంటే ఫస్ట్లీ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్, బికాస్ నేను వీడియోస్ షూట్ చేసేటప్పుడు కెమెరా యాంగిల్స్ ఎలా సెట్ చేయాలి, దానికి తగ్గట్టు నేను ఎలా వర్క్ చేయాలి, ఎంతవరకు క్యాప్చర్ చేయాలి, ఏది స్కిప్ చేసేయాలి అనేది ఒక ఐడియా నాకు ఉంటది. దానికి తగ్గట్టు నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక ఫ్లోలో అంతా కంటిన్యూ అయిపోతుంది. అదే వేరే వాళ్ళు చేసేటప్పుడు నేను షూట్ చేశాను అనుకోండి, ఇన్ కేస్ నేను అనుకున్నట్టు కరెక్ట్ గా అవుట్పుట్ రాలేదనుకోండి, నాకు కోపం వస్తుంది, ఆ పని మళ్ళీ చేయమంటాను. వాళ్ళకి అది నచ్చదు, చిరాకు వస్తుంది. సో ఈ గోలంతా ఎందుకు, అందుకనే నేను ఏ పనిలోకి ఇంటర్ఫియర్ అవ్వను అనమాట. నా పని ఏదో నేను చూసుకుంటాను, మిగతాదంతా ఒక ప్రేక్షకురాల్లాగా చూసి ఆనందిస్తానే కానీ మరి నా కెమెరా ఇలా ఉంటది మీరు కరెక్ట్ గా చేయండి అది ఇది అని వాళ్ళని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది ఫీల్ అవ్వను అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఎందుకంటే లాస్ట్ టైం ఒక కామెంట్ వచ్చిందండి, ఒకసారి గిన్నెలు కడుగుతున్నట్టు కనిపించింది అంతే, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ వీడియోస్ లో నువ్వు గిన్నెలు కడుగుతున్నట్టే కనిపించట్లేదు, అసలు నువ్వు గిన్నెలు కడుగుతావా లేదా అని ఒక పెద్ద కామెంటే వచ్చింది. అప్పుడేం నేను రెస్పాండ్ అవ్వలేదు, అందుకనే ఈ వీడియోలోనే చెప్తున్నాను.
ఆ టైంలో నేను గిన్నెలు కడిగాను కాబట్టి కడిగానని వీడియోస్ లో పోస్ట్ చేశాను. ఆ తర్వాత నేను కడగలేదు కాబట్టి వీడియోస్ లో రాలేదు. అది విషయం. నేను ఏది చేస్తానో అది మాత్రమే వీడియోలో వస్తుంది, లేకపోతే రాదు. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే బట్టలు ఆరేసేసిన తర్వాత ఆరబెట్టిన బట్టలు ఉంటాయి కదా, అవి మడత పెట్టాలి. యాక్చువల్ గా అయితే ఈ పని అత్తయ్య లేకపోతే అమ్మ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చూసుకుంటారు. కాకపోతే ఈ రోజు కొంచెం ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఈ పని చేస్తున్నాను. ఇంకా బుడ్డోడు కూడా సెల్ చూస్తున్నాడు. అలా కాదని చెప్పి వాడిని కూడా బట్టలు మడత పెట్టరా అని చెప్పి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూసి చేయరా అన్నా కూడా వాడు చేయట్లేదు. అంటే ఆ ఫోల్డింగ్ ఎలా ఎటు నుంచి ఎటు తిప్పాలో అర్థం కాలేదన్నమాట వాడికి. ఆ తర్వాత నేను చూపించా ఇలా ఫోల్డ్ చేయాలి అని. అర్థమైనట్టే ఓకే అన్నాడు. సరే ఇంకా వాడే నెమ్మదిగా నేర్చుకుంటాడు కదా అని నేను ఏం పెద్దగా ఫోర్స్ చేయలేదు. అలా మొత్తానికి నేను నా కొడుకు కలిసి ఫోల్డ్ చేసిన బట్టలని ర్యాక్స్ లో అరేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే బుడ్డోడికి కొంచెం కఫ్ గా ఉందండి. అంటే వీడు చిన్న చాక్లెట్ పీస్ తిన్నా కూడా దగ్గొచ్చేస్తుంది. ఈవెన్ కొంచెం క్లైమేట్ చేంజ్ అయినా సరే దగ్గొస్తుంది అనమాట. అందుకనే ఇంకా మెడిసిన్ వేస్తున్నాను. మెడిసిన్ స్కిప్ చేయాలి అనుకుంటే ఇలా శాస్త్రీ బామన్ దొరుకుతుందండి. ఇది కూడా పిల్లలకి మంచిగా చెస్ట్ ఏరియా, థ్రోట్ దగ్గర అండ్ బ్యాక్ సైడ్ వీపు దగ్గర కూడా నీట్ గా మసాజ్ చేసామనుకోండి, ఆ కఫ్ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఇది బాబుకి చాలా బాగా పనిచేసింది. అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక 2 days నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు వీడియోలో చాలా మాట్లాడేశాను. హోప్ఫుల్లీ ఎవరికి బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇరిటేట్ అయితే ఇక్కడ దాకా వీడియో చూసిండరు, బట్ ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా వీడియో సజెషన్స్ ఏమైనా ఉన్నా కమెంట్స్ లో చెప్పండి, అవి చూసి చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. బై ద వే హ్యాపీ వీకెండ్ గైస్.